ఎవ్రీవన్, నా పేరు లిఖిత. వెల్కమ్ టు టీసాట్. లాస్ట్ క్లాస్లో మనం ఏ పీస్ని ఎలా మూవ్ చేయాలి, ఏ పీస్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఏ పీస్ ఇంకో పీస్ని దాని మూమెంట్లో ఎలా క్యాప్చర్ చేస్తుంది, బోర్డ్ ఎలా సెట్ చేయాలని చూసాం. ఈ క్లాస్లో మనం చెస్ గేమ్ ఆడడానికి రూల్స్ చూద్దాం. ఓకే, ది ఫస్ట్ వన్ ఈజ్ చెస్ ఈజ్ ప్లేడ్ బిట్వీన్ టూ ప్లేయర్స్, వైట్ అండ్ బ్లాక్. సో మనకి 64 స్క్వేర్స్ ఉంటాయి చెస్ బోర్డ్ మొత్తంలో, రైట్? 8 into 8 64 ఉంటాయి. ఆ 64లో 32 పీసెస్తో మనం ఓవరాల్గా 32 పీసెస్ ఉంటాయి. అండ్ 16 ఫర్ వైట్, 16 ఫర్ వైట్ అండ్ 16 ఫర్ బ్లాక్. $16 for white and 16 for black. So white ki 1 player and black ki 1 player. So మొత్తం 2 players తో మనం ఈ గేమ్ ఆడతాం. The 2 players alternate turns. White always first move, moving one piece at a time with the ultimate goal of capturing the king. So first is ఈ 2 players మధ్యలో ఆడే గేమ్లో ఫస్ట్ వైట్ మూవ్ వేస్తుంది అండ్ వైట్ మూవ్కి ఆపోజిట్గా బ్లాక్ మూవ్. సో ఆల్టర్నేటివ్ వైట్ అండ్ బ్లాక్ మూవ్స్తో ఈ గేమ్ని ఆడతాం. ది అల్టిమేట్ గోల్ ఏంటంటే క్యాప్చరింగ్ ది ఎనిమీ. ఓకే, హూ ఈజ్ ఆర్ ఎనిమీ? కింగ్, ఆపోనెంట్ కింగ్. ఆపోనెంట్ కింగ్ని చెక్మేట్ చేయడమే మన అల్టిమేట్ గోల్. సో ఆ అల్టిమేట్ గోల్ కోసం ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా we'll start with white pieces and then continue with black, white, black, white, black. So white moves and black moves ఇలా ఆల్టర్నేట్గా అవుతూ ఈ గేమ్ అనేది ఆడతారు. అండ్ there are 6 pieces in chess, each moves in a unique way. 6 pieces గురించి అండ్ వాటి వేస్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఏంటి ఆ పీసెస్ వచ్చేసి, ఫస్ట్ కింగ్ పైకి ఎటైనా ఎనీ డైరెక్షన్, ఇన్ ఎనీ డైరెక్షన్ ఇట్ కెన్ మూవ్ ఓన్లీ 1 step. ఓకే, అండ్ దానికి ఇంకొక స్పెషల్ మూవ్ ఉంది అండ్ ఐ విల్ టీచ్ యూ దాట్ ఇన్ దిస్ క్లాస్. అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి క్వీన్. ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఇన్ అప్ టు ది ఎండ్ ఆఫ్ ది బోర్డ్. అది ఏ డైరెక్షన్లో అయినా ఆ బోర్డ్ ఎండ్ వరకు, లైక్ డయాగ్నల్గా ఉంటే ఆ డయాగ్నల్లో లాస్ట్ స్క్వేర్ వరకు మూవ్ అవ్వగలదు. ఐదర్ హారిజాంటల్ అయినా వర్టికల్ అయినా దాని మూమెంట్లో లాస్ట్ స్క్వేర్ వరకు అది మూవ్ అవ్వగలదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూక్. ఇట్ కెన్ మూవ్ హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ అప్ టు ఎండ్ ఆఫ్ ది బోర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిషప్, ది సేమ్ థింగ్. నెక్స్ట్ నైట్ వచ్చేసి 2 steps horizontal or vertical and 1 left or right step, and it can jump over the pieces. Knight okkate piece, it can jump over the pieces. It is the only piece which can jump. And next vachesi pawn can move either 1 step or 2 steps, and after that ఒకసారి పాన్కి ఫస్ట్ మూవ్ అయిపోయిన తర్వాత ఓన్లీ 1 step మాత్రమే వేయగలదు. అండ్ అది క్యాప్చరింగ్ మాత్రము ఇట్స్ యూనిక్. క్యాప్చరింగ్ మాత్రము డయాగ్నల్గా, అంటే దాని సైడ్ ఉన్నది క్యాప్చర్ చేయగలదు. ఆల్ పీసెస్ డూ షేర్ సమ్ కామన్ ట్రాట్స్. ఫర్ ఇన్స్టెన్స్, నో పీస్ ఈజ్ అలౌడ్ టు ల్యాండ్ ఆన్ ఎ స్క్వేర్ ఆక్యుపైడ్ బై అ ఫ్రెండ్లీ పీస్. ఈ పాయింట్ ఏంటంటే, లుక్, సో దిస్ ఈజ్ యువర్ చెస్ బోర్డ్, రైట్? సో 8 rows and 8 ranks. ఓకే, ఇప్పుడు ఈ 2 ranks అనేవి మనకి మొత్తం వైట్ పీసెస్తో ఆక్యుపై అయి ఉంటాయి అండ్ లాస్ట్ 2 ranks అనేవి బ్లాక్ పీసెస్తో ఆక్యుపై ఉంటాయి. ఫస్ట్ వైట్ విల్ మూవ్. ఓకే, ఫస్ట్ మూవ్ వైట్ విల్ మూవ్. ఒకవేళ ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ వీఆర్ హ్యావింగ్ అ వైట్ పీస్. ఇన్ కేస్ వీఆర్ హ్యావింగ్ అ వైట్ పాన్, ఓకే, వైట్ పాన్. వైట్ పాన్ ఉంది అండ్ ఇక్కడ మనకి వైట్ బిషప్ ఉంది. వైట్ బిషప్. ఓకే, సో ఈ బిషప్ మూవ్స్ ఏంటి? బిషప్ ఇక్కడికి మూవ్ అవ్వగలదు, రైట్? అండ్ ఈ 2 squares మూవ్ అవ్వగలదు, రైట్? అండ్ ఆల్సో ఒక స్టెప్ బ్యాక్ రాకూడదు. ఓకే, అండ్ ఇక్కడ
ఇదంతా బిషప్ డయాగ్నలే కదా. బట్ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాము, ఇక్కడ ఏదైనా పీస్ మధ్యలో ఉంటే అది వాల్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే దాన్ని దాటి వెళ్ళలేదు. ఓకే, సో అండ్ ఇక్కడ వైట్ పాన్ ఉంది కాబట్టి బిషప్ ఓన్లీ ఈ పర్టికులర్ స్క్వేర్ వరకే రాగలదు. ఓకే, ఈ స్క్వేర్లో వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అ వైట్ పాన్ కదా, అండ్ వీఆర్ హ్యావింగ్ అ వైట్ బిషప్ వైట్ పాన్ని క్యాప్చర్ చేయలేదు. బికాజ్ మనము మన ఆపోనెంట్తో ఆడుతున్నప్పుడు వీ నీడ్ టు క్యాప్చర్ ఆపోనెంట్ పీసెస్. మన పీస్ని మనం క్యాప్చర్ చేసుకుంటే ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ అన్ ఇల్లీగల్ అంటే రాంగ్ మూవ్. ఆ రాంగ్ మూవ్ కన్సిడర్ అవుతుంది. సో మన పీస్ మనం క్యాప్చర్ చేసుకోలేం. ఒకవేళ బ్లాక్ పాన్ ఉంటుంటే కనుక బిషప్ కెన్ క్యాప్చర్. ఓకే, అండ్ ఒకవేళ ఈ బిషప్కి ఎక్సెప్ట్ నైట్ వేరే ఏ పీస్కైనా దాని వేలో మధ్యలో ఏ పీస్ ఉన్నా దాన్ని దాటి వెళ్ళలేదు. ఓకే, సో ఈ అన్ని స్క్వేర్స్లో అది వెళ్ళలేదు. అండ్ ఇందాక డిస్కస్ చేసుకున్న ఈ పాయింట్, 4th పాయింట్. ఓకే, no piece is allowed to land on a square occupied by a friendly piece. ఇందాక చూసినట్టు సేమ్ ఎగ్జాంపుల్. లుక్, వైట్ బిషప్, ఇక్కడ వైట్ పాన్ ఉంది కదా, సో ఇక్కడికి వైట్ బిషప్ రాలేదు. ఓన్లీ ఈ స్క్వేర్ అండ్ ఈ 2 squares, ఓన్లీ దీస్ 5 squares. ఓకే, అండ్ if a piece lands on a square occupied by an enemy, that enemy is captured and removed from the board. Same example. See, ఇక్కడ మనకి వైట్ పాన్ ఉంది, సో మూవ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ పాన్ ఉంది అనుకున్నాం. బ్లాక్ పాన్ ఉందనుకుంటే ఈ బిషప్ వేలోనే ఈ బ్లాక్ పాన్ ఉంది, రైట్? సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ పాన్ని వీ కెన్ ఒక్కసారి క్యాప్చర్ చేసేస్తే ఇంకా ఆ పీస్ ఈ బోర్డ్లో ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయదు. ఆ పీస్ని బోర్డ్ పక్కకి సపరేట్గా పెట్టేస్తాము, మనకి దాంతో సంబంధం ఉండదు. ఒక్కసారి క్యాప్చర్ అయిపోతే ఇంకా గేమ్లో పార్టిసిపేట్ చేయదు. దట్స్ వై క్వీన్ని, రూక్ని అండ్ ఇట్లాంటి మేజర్ పీసెస్ని మూవ్ చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా ఆలోచించి పెడతారు. ఎందుకంటే ఒక్కసారి క్యాప్చర్ అయిపోతే ఆ మేజర్ పీసెస్, ఇప్పుడు మనం క్వీన్ని చూసాం, క్వీన్ బోర్డ్కి అన్ని డైరెక్షన్లో ఎండ్ వరకు మూవ్ అవ్వగలదు, అది దాని పవర్. సో ఎండ్ వరకు మూవ్ అవ్వగలదు కాబట్టి ఇట్ కెన్ కంట్రోల్ మెనీ స్క్వేర్స్, రైట్? సో ఒక్కసారి అది క్యాప్చర్ అయిపోయి బోర్డ్ నుంచి బయటికి వెళ్ళిపోతే వీల్ లూజ్ ఆల్ దోస్ పవర్స్. ఆ పవర్స్ అన్ని మనం లూజ్ అయిపోతాం. అందుకే క్వీన్ని, రూక్ని ప్లేస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మూవ్ చేస్తారు. అండ్ ఇంకొక పాయింట్, మనము ఏ పీస్ అయినా బిషప్, నైట్, క్వీన్, కింగ్, రూక్, ఆల్ దీస్ 5 pieces మనం ఒక్కసారి లైక్ రూక్ ఏ ప్లేస్లో ఉంటుంది, రైట్? రూక్ని మనం ఆల్రెడీ మూవ్ చేసాం ఫ్రంట్కి, అండ్ మళ్ళీ మనకి పొజిషన్ని బట్టి వెనక్కి తెచ్చుకోవాలనుకుంటే వీ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. మనం ఏ పీస్ అయినా మూవ్ చేసి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలనుకుంటే వీ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. బట్ పాన్ ఒక్కసారి ముందుకి స్టార్ట్ అయిన తర్వాత ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. పాన్ ఒకసారి ముందుకు స్టార్ట్ అయిన తర్వాత ఇట్ వోంట్ కమ్ బ్యాక్. ఓకే, దట్స్ ది ఇంపార్టెంట్ వన్. అంటే లైక్ ఒకసారి పాన్ ముందుకు జరిపి మళ్ళీ వెనక్కి తీసుకుంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇల్లీగల్. సో ఆ పాయింట్ని మైండ్లో పెట్టుకుని వీ నీడ్ టు ప్లే అ గేమ్. నెక్స్ట్, ఆల్సో విత్ ది exceptions of the knight, pieces are not permitted to jump over other pieces. As I told you, knight is the only piece that can jump. మిగతా ఏ పీసెస్ ఒక దాని మీద నుంచి ఇంకోటి జంప్ చేయలేవు ఎక్సెప్ట్ నైట్. ఇఫ్ అ నైట్ ఈస్ ప్లేస్డ్, ఇక్కడ ఒక నైట్ ఉందనుకుందాం. ఓకే, ఏంటిది? నైట్. ఓకే, సో దీని మూవ్స్ ఏంటిది? ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పాన్ ఉంది కాబట్టి లైక్ ఇఫ్ ఇన్ కేస్ వీ హ్యావ్ అ బిషప్ హియర్, ఒకవేళ ఇక్కడ బిషప్ ఉంటే అది ఇటువైపు మూవ్ అవ్వలేదు. బికాజ్
ఇక్కడ ఆల్రెడీ ఒక పీస్ ఉంది, దీని మీద నుంచి జంప్ చేసి వెళ్ళలేదు. ఓకేనా, ఇందాక ఇక్కడ చూసినట్టు ఇక్కడ ఆల్రెడీ బిషప్ ఉంది, ఈ పాన్ మీద నుంచి జంప్ చేసి వెళ్ళలేదు. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ నైట్ ఇది జంప్ చేయగలదు, ఇక్కడ ఒక పాన్ ఉంది. సో 1 square here, 1 square 1 2 3 here or here, జంప్ చేయగలదు, ఇట్ కెన్ డైరెక్ట్లీ జంప్. ఓకే, సో ఈ రూల్స్ అన్నీ అయిపోయాయి కదా. సో నెక్స్ట్ మూవ్ టు ది నెక్స్ట్ స్లైడ్. సి, దీస్ ఆర్ ది చెస్ క్లాక్స్. అసలు ఈ చెస్ క్లాక్స్ ఏంటి, వీటిని ఎందుకు ఇన్వెంట్ చేశారంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను హిస్టరీలో కింగ్స్ యూస్ టు ప్లే దిస్ గేమ్ అని. అండ్ ఆ కింగ్స్ మనకి మూవ్స్ పేపర్స్ మీద రాసుకుని అవి పీజియన్స్కి ఇచ్చి అవి ట్రాన్స్పోర్ట్ లాగా వాడేవాళ్ళు. ఈ కింగ్స్ ఆడడానికి సమ్ డేస్, సమ్ అవర్స్, సమ్ డేస్, సమ్ మంత్స్, ఇయర్స్ తరబడి ఆడేవాళ్ళు. అంత లాంగ్ టైం పట్టకుండా చెస్ క్లాక్స్ని ఇన్వెంట్ చేశారు. ఓకే, దిస్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ చెస్ క్లాక్. అండ్ కరెంట్లీ ఈ చెస్ క్లాక్స్ నడుస్తున్నాయి అన్నమాట. అంటే లుక్, వీ హ్యావ్ అ టైమ్ లిమిట్ హియర్. ఓకే, టైం లిమిట్ ఉంది. ఒకవేళ 1 hour 30 minutes గేమ్ అనుకోండి, క్లాసికల్ గేమ్ అంటారు. జనరల్గా బయట లైక్ నేషనల్స్, స్టేట్ లెవెల్స్ ఈ గేమ్లో ఆడతారు. 10 minutes ఉంటే ర్యాపిడ్ అంటారు, అండ్ 1 minute ఉంటే బుల్లెట్ అంటారు, దానికంటే తక్కువ ఉంటే సూపర్ బుల్లెట్, అల్ట్రా బుల్లెట్, ఇలా చాలా 30 minutes ఉన్నా కూడా ర్యాపిడ్ అంటారు. ఇలా చాలా ఉన్నాయి. ఓకే, 1 hour 30 minutes ఈ టైం లిమిట్ మనకి ఇచ్చినప్పుడు 1 hour 30 minutes మనకి, 1 hour 30 minutes ఆపోనెంట్కి. ఫస్ట్ ఇక్కడ చూడండి, వెయిట్, ఇక్కడ వీఆర్ హ్యావింగ్ అ బ్లాక్ పీస్ అండ్ ఇక్కడ వీఆర్ హ్యావింగ్ అ వైట్ పీస్. దట్ మీన్స్ ఇది వైట్ ప్లేయర్ ఆడుతున్నప్పుడు వైట్ ప్లేయర్ టైం, బ్లాక్ ఆడుతున్నప్పుడు బ్లాక్ ఎవరైతే ఆడుతున్నారో ఆ ప్లేయర్ టైం. సో ఫస్ట్ వైట్ ఆడుతున్నప్పుడు యూ కెన్ సీ హిట్ హియర్, రైట్, దిస్ వైట్ పార్ట్. ఫస్ట్ మూవ్లో బ్లాక్ ప్లేయర్ ఈ బటన్ని ఆన్ చేసినప్పుడు టైం స్టార్ట్ అవుతుంది, టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ది మూవ్ ఫస్ట్ వైట్ మూవ్ కదా, వైట్ మూవ్ చేసిన తర్వాత హిల్ ట్యాప్ ఆన్ దిస్ వన్. ఓకే, దెన్ బ్లాక్ టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైమర్ స్టార్ట్ అయినప్పుడు బ్లాక్ ఆలోచించి, బ్లాక్ అంటే ఆ టైం లిమిట్ ఏంటంటే ఆ టైం లిమిట్ మీరు ఆలోచించి మూవ్ అయ్యడానికి. సో టైం స్టార్ట్ అయినప్పుడు బ్లాక్ స్టార్ట్స్ టు థింక్ అండ్ హిల్ ప్లే ది మూవ్ అండ్ అగైన్ హిల్ ట్యాప్ ఇట్ అండ్ ది సేమ్ కంటిన్యూస్. ఒక్కసారి ఈ 1 hour 30 minutes ఫర్ ఈచ్ ప్లేయర్, అంటే టోటల్ 3 hours. ది లాంగెస్ట్, అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న లాంగెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours. ఈ 3 hours అయిపోతే అంటే ఒక ప్లేయర్కి మొత్తం 0 0 0 0 ఒక ప్లేయర్కి టైం అసలు లేకుండా అయిపోతే దెన్ ఆ ప్లేయర్ ఓడిపోయినట్టు. అంటే టైమ్ అప్ అంటాం మనం, టైం మొత్తం అయిపోతే విల్ కాల్ ఇట్ టైమ్ అప్ అయిపోతే ఆ ప్లేయర్ ఓడిపోయినట్టు. సో ఇలా టైమర్ని కూడా మేనేజ్ చేసుకుంటూ వీళ్ళు ప్లే చేస్తారు. దీనివల్ల ఏంటంటే మెయిన్గా మనకి టైం మేనేజ్మెంట్ అట్లాంటి స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ టైమర్ అనమాట, అంటే బిఫోర్ లాంగ్ బ్యాక్. అండ్ ఇది 1990s 80s ఉండేది. అండ్ కరెంట్గా ఇప్పుడు ఇది నడుస్తుంది, దిస్ వన్ అండ్ వన్ అదర్ వన్. ఓకే, యా. సో స్పెషల్ మూవ్స్ ఇందాక నేను మీకు చెప్పాను, కింగ్కి స్పెషల్ మూవ్స్ ఉంటాయి, విల్ డిస్కస్ ఇట్ అని. సో ఇది వచ్చేసి కింగ్ మూవ్. కింగ్కి ఒక స్పెషల్ మూవ్ ఉంటుంది అండ్ దెన్ పాన్కి కూడా 2 స్పెషల్ మూవ్స్ ఉంటాయి. సో ఫస్ట్ కింగ్ మూవ్స్ వచ్చేసి దీనిని క్యాజ్లింగ్ అంటారు. ఓకే,
can only be done if the following conditions all are present. ఫస్ట్ నేను మీకు క్యాస్లింగ్ గురించి చెప్తాను, తర్వాత దీన్ని చూద్దాం. సో ఫస్ట్ హియర్ మనకి బోర్డు ఉంది. ఓకే, ఈ బోర్డులో లుక్, ఇక్కడ బిషప్ ఉంటుంది, ఇక్కడ నైట్ ఉంటుంది, రైట్? ఈ బిషప్ నైట్ లేకుండా, అంటే బిషప్ని నైట్ని మనం ఆల్రెడీ మూవ్ చేసేసిన తర్వాత ఈ కింగ్కి అండ్ రూక్కి మధ్యలో ఖాళీగా స్పేస్ ఉంటే దెన్ వీ కెన్ మూవ్ ది కింగ్ 2 steps. ఓకేనా? కింగ్ని మనం 2 steps మూవ్ చేస్తాము అండ్ రూక్ కూడా 2 steps ఇలా మూవ్ చేస్తాం. ఓకే, దాన్ని మనం క్యాజ్లింగ్ అంటాం. అసలు ఎందుకు క్యాజ్లింగ్ చేయాలి అంటే, లుక్, క్యాజిల్ అంటే వచ్చేసి కోట, రైట్? కింగ్ క్యాజ్లింగ్ చేస్తే, అంటే కింగ్ క్యాజిల్ అయి ఉంటే, లుక్, ఈ 3 pawns ఉన్నాయా? ఈ 3 pawns మధ్యలో వీల్ హ్యావ్ అ కింగ్ హియర్, రైట్? అండ్ రూక్ కూడా ఇక్కడ కవర్ చేసి ఉంటుంది. అలా కవర్ చేస్తున్నప్పుడు ఆపోనెంట్ కింగ్ని అటాక్ చేయడం కష్టమవుతుంది. సో ఫర్ ఆర్ ప్రొటెక్షన్ క్యాజ్లింగ్ చేస్తాము. దిస్ సైడ్ బోర్డ్లో దిస్ సైడ్ ఇన్ నోన్ యాజ్ క్వీన్ సైడ్. ఈ 4 squares వచ్చేసి ఈ 4 rows వచ్చేసి క్వీన్ సైడ్ అండ్ దిస్ ఈస్ కింగ్ సైడ్. ఓకే, నెక్స్ట్ E4 వచ్చేసి కింగ్ సైడ్. సో మనం ఇటువైపు క్యాజ్లింగ్ చేస్తున్నాం, అంటే కింగ్ సైడ్ క్యాజిల్ చేస్తున్నాం. సో దట్ ఈస్ నోన్ యాజ్ కింగ్ సైడ్ క్యాజ్లింగ్. క్యాజ్లింగ్లో మళ్ళీ 2 ఉంటాయి, కింగ్ సైడ్ క్యాజ్లింగ్ అండ్ క్వీన్ సైడ్ క్యాజ్లింగ్. కింగ్ సైడ్ క్యాజ్లింగ్లో కింగ్ విల్ మూవ్ 2 steps. ఫస్ట్ మనం క్యాజ్లింగ్లో కింగ్ విల్ మూవ్ 2 steps, దాన్ రూక్ విల్ మూవ్. ఫస్ట్ కింగ్ మూవ్ అయిన తర్వాత రూక్ మూవ్ అవుతుంది. బికాస్ ఫస్ట్ ఇంకొక రూల్ ఉంది మన చెస్లో, మనం ఏ పీస్ అయితే టచ్ చేస్తామో దట్ పీస్ కంపల్సరీ మూవ్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ రూక్ని టచ్ చేస్తే కంపల్సరీ రూక్ మూవ్ చేయాలి. రూక్ మూవ్ చేసిన తర్వాత కింగ్ మూవ్ చేస్తే 2 moves కింద కన్సిడర్ అవుతుంది. బట్ ఒకసారి ఒక ప్లేయర్ ఒకటే మూవ్ చేయగలరు. సో ఫస్ట్ రూక్ మూవ్ చేసిన తర్వాత కింగ్ మూవ్ చేస్తే ఇల్లీగల్ అవుతుంది. అండ్ ఇంకొక రోల్ వచ్చేసి టచ్ టు క్యాప్చర్. ఇందాక నేను మీకు చెప్పింది టచ్ టు ప్లే, ఏది ముట్టుకుంటే అదే ఆడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి టచ్ టు క్యాప్చర్. ఇదేంటంటే ఒకసారి మనం ఒక పీస్ని క్యాప్చర్ చేసి బోర్డ్ బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఆ మూవ్ వెనక్కి తీసుకొని బోర్డు మీద పెట్టిన పీస్ మళ్ళీ బోర్డు మీద పెట్టలేం. క్లియర్? సో మనం ఇక్కడ టచ్ టు ప్లే కాబట్టి ఫస్ట్ కింగ్ మూవ్ చేసాము, తర్వాత రూక్ మూవ్ చేసాం. దీన్ని మనం కింగ్ సైడ్ క్యాజ్లింగ్ అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ సైడ్ క్యాజ్లింగ్. ఇక్కడ చూడండి మీరు, ఈ స్క్వేర్ అండ్ ఈ స్క్వేర్ ఆ 3 ఎంటీగా ఉన్నాయి. సో సి, మీరు ఇక్కడ ఈ మూమెంట్ చూడొచ్చు. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ మూమెంట్, లుక్, ఫస్ట్ కింగ్ 2 steps మూవ్ అవుతుంది అండ్ రూక్ 3 steps మూవ్ అవుతుంది. సో ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను, కింగ్ కెన్ మూవ్ ఓన్లీ 1 step, రైట్? బట్ క్యాజ్లింగ్ కేస్లో మాత్రమే కింగ్ కెన్ మూవ్ 2 steps. ఓకే, కింగ్ ఇక్కడ నుంచి 1 2, ఓకే, రూక్ ఇక్కడ నుంచి 1 2 3 steps మూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ క్వీన్ సైడ్ క్యాజ్లింగ్. ఇది క్వీన్ సైడ్ కదా, క్వీన్ సైడ్ క్యాజ్లింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రూల్స్ని చూద్దాం. నైదర్ ది కింగ్ నార్ ది రూక్ బీయింగ్ యూస్డ్ హ్యావ్ బీన్ మూవ్డ్ yet during the game. If either piece has been moved, then castling is not allowed. Even if the piece is moved back to its original square. దీని ఫస్ట్ రూల్ వచ్చేసి, ఇప్పుడు మనం కింగ్ని ఇంకా రూక్ని క్యాజిల్ చేయగలము. ఒకవేళ కింగ్ సైడ్ క్యాజిలింగ్లో అయితే కింగ్ 2 steps మూవ్ అవుతుంది, రూక్ 2 steps మూవ్ అవుతుందని చెప్పా, రైట్? ఫస్ట్ రూల్ వచ్చేసి, ఈ కింగ్ని రూక్ని, కింగ్ ఓకే, రూక్ ఏ రూక్తో క్యాజిల్ చేస్తున్నాం. ఒకవేళ కింగ్ సైడ్ రూక్ అంటే కంపల్సరీ దిస్ కార్నర్ రూక్. ఓకే, క్వీన్ సైడ్ క్యాజిలింగ్ అంటే కంపల్సరీ దిస్ కార్నర్ రూక్.
ఓకే, కింగ్ కానీ ఆర్ దోస్ టూ రూక్స్ ఎటు సైడ్ క్యాజిలింగ్ చేస్తున్నామో అటువైపు ఉన్న రూక్స్ కానీ, అంటే ఏ రూక్తో క్యాజిలింగ్ చేస్తున్నామో ఆ రూక్స్ని కానీ మనం మూవ్ చేస్తే క్యాజిలింగ్ చేయలేం. ఫస్ట్ క్యాజిలింగ్ చేసిన తర్వాత, ఫస్ట్ క్యాజిలింగ్ చేయకముందు ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఏదైనా అపోనెంట్ నుంచి అటాక్ వచ్చి ఆల్రెడీ ఒకసారి రూక్ మూవ్ చేసేసి, రూక్ మనం ఈ స్క్వేర్కి మూవ్ చేసేసి మళ్ళీ క్యాజిలింగ్ కోసం వెనక్కి తీసుకువెళ్ళాక క్యాజిలింగ్ చేయలేం. ఒక్కసారి ఆల్రెడీ మూవ్ అవుతే క్యాజిలింగ్ చేయలేం. ఒకవేళ కింగ్ ఆల్రెడీ మూవ్ అయ్యి మళ్ళీ దాని ప్లేస్కి వచ్చిన కింగ్ ఒకవేళ పైకి వెళ్ళింది సమ్ అటాక్ వల్ల, మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్కి వచ్చినా కూడా వీ కాంట్ క్యాజిల్. సేమ్ రూక్స్తో కూడా ఆల్రెడీ అది మూవ్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి వచ్చినా కూడా వీ కాంట్ క్యాజిల్. సేమ్ ఇక్కడ కూడా అంతే, క్వీన్ సైడ్ క్యాజిలింగ్లో కూడా ఆల్రెడీ ఒకసారి మూవ్ అయ్యి ఒరిజినల్ ప్లేస్లోకి వచ్చినా కూడా క్యాజిలింగ్ చేయలేం. ఓకే, ఆల్ ఆఫ్ ద స్క్వేర్స్ బిట్వీన్ ది కింగ్ అండ్ ద రూక్ మస్ట్ బి ఎంప్టీ. ఇందాక చెప్పినట్టు కింగ్కి రూక్కి మధ్యలో ఉన్న స్క్వేర్స్, ఇక్కడ కింగ్కి రూక్కి మధ్యలో ఉన్న స్క్వేర్స్ ఎంప్టీగా ఉండాలి. అంటే అక్కడ పీసెస్ ఉండకూడదు, ఆ పీసెస్ని ఆల్రెడీ మూవ్ చేసేసి ఉండాలి. అండ్ ది కింగ్ మస్ట్ నాట్ బీ ఇన్ చెక్. క్యాజిలింగ్ చేసేటప్పుడు కింగ్కి చెక్ ఉండకూడదు. అసలు ఏంటి చెక్ గురించి నేను ఈ క్లాస్లో తర్వాత చెప్తాను. ఓకే, నాట్ ది క్యాజిలింగ్ మూవ్ ది కింగ్ త్రూ ఏ స్క్వేర్ వేర్ హీ వుడ్ బీ ఇన్ చెక్. ఒకవేళ కింగ్కి చెక్ ఉన్నప్పుడు క్యాజిలింగ్ చేయకూడదు. కింగ్ క్యాజిలింగ్ చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ నుంచి ఈ 2 స్క్వేర్స్ దాటి వస్తుంది కదా, సో ఈ స్క్వేర్లో కింగ్ ఒకవేళ ఈ స్క్వేర్కి వస్తే చెక్ ఉంటుంది, కింగ్ ఆ స్క్వేర్కి వస్తే చెక్ ఉంటుంది అనుకున్నప్పుడు కింగ్ ఆ స్క్వేర్ మీద నుంచి పాస్ అవుతూ క్యాజిలింగ్ చేయకూడదు. ఒకవేళ మనం ఈ స్క్వేర్కి రావాలంటే ఫస్ట్ ఈ స్క్వేర్ని పాస్ అవ్వాలి కదా. సో ఇక్కడ చెక్ అంటే చెక్ అంటే కింగ్ని అటాక్ చేస్తున్నాం మనం. కింగ్ని అటాక్ చేస్తున్నప్పుడు చెక్ ఉంది. సో మనం ఈ స్క్వేర్కి రావాలంటే అక్కడ అటాక్ ఉంది. అక్కడ అటాక్ ఉంటే కింగ్ని పంపించలేము కదా మనం. ఈ వేలో క్యాజిలింగ్ ఓన్లీ ఇదే వేలో చేయగలం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వే ఉంది, ఆ వేలో ఎవరో వెళ్తున్నారు అండ్ ఆ పర్సన్కి అటాక్ ఉంది. సో ఆ పర్సన్కి అటాక్ ఉన్నప్పుడు ఆ వేలో వెళ్ళనివ్వం. సో ది సేమ్ వే ఈ వేలో కింగ్కి క్యాజిలింగ్ చేసుకునేటప్పుడు చెక్ వస్తుంది అంటే దాని మధ్యలో స్క్వేర్స్లో కింగ్ దాని మీద నుంచి క్యాజిలింగ్ చేయలేరు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ మెట్, castling is done by moving king 2 squares towards the rook while the rook hops over the king, landing on the square next to the king. King ni 2 squares towards the rook, అటువైపు కింగ్ సైడ్ క్యాజిలింగ్లో ఇటు రూక్ ఉంది కాబట్టి అటు 2 స్క్వేర్స్ మూవ్ చేసాం. అండ్ రూక్ హాప్స్ ఓవర్ ది కింగ్, ల్యాండింగ్ ఆన్ ద స్క్వేర్ నెక్స్ట్ టు ద కింగ్. కింగ్ వెళ్ళిన తర్వాత దాని మీద నుంచి కింగ్ పక్కకి, అంటే కింగ్ని కవర్ చేసేటట్టు కింగ్ పక్కకు ఉన్న స్క్వేర్లోకి రూక్ వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాజిలింగ్. అది పైనది వచ్చేసి కింగ్ సైడ్ క్యాజిలింగ్, క్వీన్ సైడ్ క్యాజిలింగ్. మళ్ళీ ఒకసారి చెప్తా. ఫస్ట్ ఏ పీస్ని మూవ్ చేయలేం, ఒకవేళ మూవ్ చేసి ఒరిజినల్ పొజిషన్కి వచ్చినా కూడా ఆ పీస్ అనేది క్యాజిలింగ్ చేయలేము, ఆ పీస్తో అనేది క్యాజిలింగ్ చేయలేము. అండ్ కింగ్కి రూక్కి మధ్యలో ఉన్న స్క్వేర్స్ ఎంప్టీగా ఉండాలి. అండ్ కింగ్కి చెక్ ఉండకూడదు, చెక్ మీద నుంచి పాస్ అవ్వకూడదు. అండ్ కింగ్ 2 స్టెప్స్ టువర్డ్స్ ది రూక్ వెళ్తుంది అండ్ రూక్ కింగ్ పక్కకు వస్తుంది, నెక్స్ట్ ది కింగ్ వస్తుంది. ఓకే, సో ది నెక్స్ట్ వన్, దిస్ స్పెషల్ మూవ్ ఇస్ M%. ఓకే, ఇది వచ్చేసి పాన్ మూవ్. ఇది వచ్చేసి పాన్ మూవ్. ఓకే, సో ఇది ఎలా అవుతుందంటే లెట్ మీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. సో లుక్, ఫస్ట్ పాన్స్ ఎలా మూవ్ అవుతాయి మనకి, ఐదర్ 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్, రైట్. అండ్ ఎలా క్యాప్చర్ చేస్తాయి, డయాగ్నల్లీ, రైట్. క్యాప్చరింగ్ అనేది పాన్కి యూనిక్గా ఉంటుంది, డయాగ్నల్గా క్యాప్చర్ చేస్తుంది, రైట్. సో ఈ పొజిషన్లో చూడండి, మన పాన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, రైట్. సో దీనికి క్యాప్చరింగ్ స్క్వేర్స్ ఏంటిది, ది స్క్వేర్ అండ్ ది స్క్వేర్.
ఆ 2 స్క్వేర్స్లో ఆపోనెంట్ ఏ పీస్ ఉన్న మన పాన్ క్యాప్చర్ చేయగలదు, రైట్? సో ఆపోనెంట్ పాన్ only and only if white pawns are in this rank. What is this? 5th rank. Okay, this is 4 3 2 1 6 7 8. ఈ 5th rank లో ఉన్నప్పుడే వైట్ పాన్స్కి 5th rank లో ఉన్నప్పుడే దిస్ పాన్ ఈజ్ అప్లికబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ బ్లాక్ పాన్స్కి 4th ర్యాంక్లో ఉన్నప్పుడు, దిస్ రూల్ ఈజ్ అప్లికబుల్. ఓకే, సో ఈ మూవ్ అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ అబౌట్ ఇట్. ఓకేనా? ఓకే, వన్స్ లెట్స్ రికాప్ అబౌట్ దిస్ క్యాస్లింగ్ అగైన్. రూక్ అండ్ కింగ్ మధ్యలో జరుగుతుంది. ఒకసారి మూవ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తెచ్చినా కూడా క్యాస్లింగ్ అనేది చేయలేము. అండ్ స్క్వేర్స్ ఎంటీగా ఉండాలి. అండ్ చెక్లో కానీ చెక్ మీదగా కానీ క్యాస్లింగ్ చేయకూడదు. ఓకేనా? కింగ్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ వెళ్తుంది అండ్ రూక్ కింగ్ పక్కకు వస్తుంది. సేమ్ విత్ ది క్వీన్ సైడ్, కింగ్ 2 స్టెప్స్ వెళ్తుంది, రూక్ కింగ్ పక్కకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో స్పెషల్ మూవ్ వచ్చేసి n%. ఈ n% అనేది పాన్తో చేస్తాం. ఓకే, n% అనేది ఫస్ట్ పాన్తో అవుతుంది. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి లక్, ఇప్పుడు ఈ పాన్ ఏదైతే ఉందో ఇది డయాగ్నల్గా క్యాప్చర్ చేస్తుందని చెప్పాం కదా. సో ఈ స్క్వేర్ అండ్ ఈ స్క్వేర్ అది క్యాప్చర్ చేయగలదు. సో అది క్యాప్చర్ చేయగలదు అంటే ఆ స్క్వేర్లో దానికి అటాక్ ఉన్నట్టు, అంటే ఆ స్క్వేర్ దాని కంట్రోల్లో ఉన్నట్టు. ఆ స్క్వేర్లోకి ఏ పీస్ వచ్చినా అది అటాక్ చేయగలదు అన్నట్టు, రైట్? అండ్ ఈ పాన్ వచ్చేసి 5th ర్యాంక్లో ఉంది. ఓకే, ఇది 2, ఇది 1. ఓకే, ఈ రూల్కి వైట్ పాన్ వచ్చేసి వైట్ పాన్ 5th ర్యాంక్లో ఉన్నప్పుడు అప్లికబుల్ అండ్ బ్లాక్కి 4th ర్యాంక్లో ఉన్నప్పుడు అప్లికబుల్. 4th అంటే ఈ బ్లాక్ పాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ ఉంటే సేమ్ రూల్ బ్లాక్కి అప్లికబుల్. ఓకే, ఈ రూల్ ఏంటంటే లుక్, ఇది క్యాప్చరింగ్ స్క్వేర్స్, రైట్? ఇప్పుడు ఈ పాన్ ఎక్కడైతే ఉందో దానికి నెక్స్ట్ ర్యాంక్లో ఉన్న పాన్స్ అంటే ఇక్కడ అండ్ ఇక్కడ, ఈ పాన్స్ ఎట్ ఏ టైం అది పాన్స్కి జనరల్గా 1 స్టెప్ 2 స్టెప్స్ మూవ్ అవ్వగలవు. బట్ ఈ పాన్స్ ఎట్ ఏ టైం 2 స్టెప్స్ ఒకటేసారి, నాట్ 1 స్టెప్, 2 స్టెప్స్ ఒకటేసారి మూవ్ అవుతాయి. యూ కెన్ సీ హియర్ 2 స్టెప్స్ ఒకటేసారి మూవ్ అవుతే ఈ పాన్ని క్యాప్చర్ చేసేయగలదు. ఓకే, ఈ పాన్ని క్యాప్చర్ చేసేయగలదు అండ్ ఈ పాన్ ఏదైతే ఉందో బోర్డ్ బయటికి వెళ్ళిపోతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి క్యాప్చర్ అయిన పీస్ బోర్డ్ బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ గేమ్లోకి రాదు. సేమ్ n% వచ్చేసి ఐదర్ ఈ పాన్ అయినా కూడా, ఈ పాన్ ఒకటేసారి మనం 2 స్టెప్స్ మూవ్ చేసేస్తే మన వైట్ పాన్ దాన్ని ఇలా క్యాప్చర్ చేసేయచ్చు. ఎందుకంటే వైట్ పాన్ అటాక్ ఈ స్క్వేర్లో ఉంది, బట్ బ్లాక్ పాన్ ఈ స్క్వేర్ని దాటి వచ్చింది. సో ఈ స్క్వేర్ని దాటి వచ్చింది కాబట్టి క్రాస్ చేసేయచ్చు. అండ్ ఈ మూవ్ని మనం n% అంటాం, రైట్? సో రూల్స్ చూద్దాము. allows a pawn which has moved 2 squares to be captured as through it only moved 1. The following conditions must all be present for an n% capture to be legal. The capturing pawn must be on its 5th rank. ఇది వైట్ పాన్ క్యాప్చర్ చేస్తుంది అంటే వైట్ పాన్ 5th ర్యాంక్లో ఉన్నప్పుడు క్యాప్చర్ చేయగలదు. బికాజ్ వైట్ ర్యాంక్ 5th ర్యాంక్లో ఉన్నప్పుడే బ్లాక్ 2 స్టెప్స్ ఒకటేసారి వేసినప్పుడు 2 ఈక్వల్గా వస్తాయి, రైట్? ఇప్పుడు బ్లాక్ పాన్ మనకి 5th ర్యాంక్లో ఉందనుకోండి, వైట్ 2 స్టెప్స్ వేసినప్పుడు దాని అటాక్ మీద నుంచి పాస్ అవుతూ ఈక్వల్గా రాగలవు. సో అప్పుడు బ్లాక్ ఇది ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఉన్న బ్లాక్ పాన్ దీన్ని ఇలా క్యాప్చర్ చేసేయగలదు. సో మన పాన్ ఇక్కడ ఉంటుంది,
లైక్ నార్మల్గా జనరల్గా క్యాప్చర్ చేసినట్టు మన పాన్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ ఉండే వైట్ పాన్ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది బోర్డ్. క్లియర్? ది సేమ్ థింగ్ హియర్. ది ఆపోనెంట్ మస్ట్ మూవ్ అ పాన్ 2 squares. 2 squares మూవ్ అవుతాయి, ఓన్లీ 1 square మూవ్ అవుతే డైరెక్ట్గానే క్యాప్చర్ చేసేయచ్చు, రైట్? బట్ 2 squares మూవ్ అవుతేనే n% ఇస్ పాసిబుల్. ల్యాండింగ్ ది పాన్ డైరెక్ట్లీ అలాంగ్ సైడ్ టు ద క్యాప్చరింగ్ పాన్. అలాంగ్ ది క్యాప్చరింగ్ పాన్, అలాంగ్ సైడ్ ది క్యాప్చరింగ్ పాన్ అంటే ఇక్కడ ఉన్న పాన్కి పక్కననే 2 steps వేసినప్పుడు ఇక్కడ ఉన్న పాన్కి పక్కననే. ఇదే పాన్ ఈ పాన్ మూవ్ అయినప్పుడు n% చేయలేదు, బట్ ఓన్లీ ఈ పాన్కి పక్కన ఉన్న పాన్స్ మూవ్ అయినప్పుడు n% చేయగలదు. నెక్స్ట్, ది క్యాప్చర్ మస్ట్ బి మేడ్ ఇమీడియట్లీ. అండ్ ఇంకొకటి, ఆఫ్టర్ మూవింగ్ దిస్, ఆల్రెడీ ఒకసారి మూవ్ అయిన తర్వాత మనం వైట్ నుంచి వేరే ఏదో మూవ్, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదో మూవ్ వేసిన తర్వాత, బ్లాక్ నుంచి కూడా ఏదో రిప్లై వచ్చిన తర్వాత n% చేయకూడదు. ఇప్పుడు వైట్ పాన్ ఇక్కడ ఉన్నప్పుడు బ్లాక్ మూవ్ చేసిన వెంటనే మనం n% చేయగలం. ఓకే, ఒకవేళ ఆల్రెడీ ఒక మూవ్ అయిపోతే n% చేయలేం. అంటే n% దగ్గర ఒక మూవ్ లాగ్ అవ్వకూడదు, ఆల్రెడీ మూవ్ చేసిన వెంటనే n% చేసేయాలి, ఇమీడియట్గా చేసేయాలి. ఓకే, యూ ఓన్లీ గెట్ 1 chance టు క్యాప్చర్ n%. If all those conditions are met and n% capture is possible. ఇవన్నీ కండిషన్స్ అంటే ఈ 3 కండిషన్స్ ఫాలో అవుతే n% లాగా క్యాప్చర్ చేయొచ్చు. n% అనేది క్యాప్చరింగ్ అన్నమాట, ఒక పాన్, అది ఒక స్పెషల్ మూవ్ ఆఫ్ పాన్ టు క్యాప్చర్. దెన్ నెక్స్ట్ స్లైడ్. we are having pawn promotion here. pawn promotion అంటే ఈ స్పెషల్ మూవ్ కూడా పాన్ రిలేటెడ్. పాన్ ఇది కూడా పాన్ మూవ్. అండ్ ఈ పాన్ వచ్చేసరికి లక్ మనము వేరే ఏ పీస్ అయినా విల్ మూవ్ ఫ్రంట్, విల్ మూవ్ బ్యాక్, రైట్? బట్ పాన్ ఒకసారి మూవ్ అయిన తర్వాత వెనక్కి రాలేదు, సో అది ఎండ్ వరకు వెళ్ళాలి కంపల్సరీ. ఒకసారి మూవ్ అయిన తర్వాత కంపల్సరీ ఇన్ ద సెన్స్ మనకి పాసిబుల్ కేసెస్లో మనం గేమ్ని బట్టి పాన్ని మూవ్ చేస్తూ ఫ్రంట్కి వెళ్తూ ఉంటాం. అలా ఫ్రంట్కి వెళ్ళినప్పుడు మనం వైట్ పాన్స్ జనరల్గా ఇక్కడ ఉంటాయి, రైట్, ఇన్ దిస్ 2nd rank, రైట్? అండ్ బ్లాక్ పాన్స్ జనరల్గా 7th rankలో ఉంటాయి. మనం మూవ్ చేస్తూ లాస్ట్ ర్యాంక్ ఆఫ్ వైట్ ఏంటిది? 8th rank, రైట్? ఈ ర్యాంక్లోకి వస్తే వైట్ పాన్స్ ఈ ర్యాంక్లోకి వస్తే దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పాన్ వీ కెన్ బ్రింగ్ అ క్వీన్, రూక్, బిషప్ అండ్ నైట్. ఆ పాన్ ప్లేస్లో ఒకవేళ ఈ పాన్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు వెళ్తే ఈ లాస్ట్లో ఉన్న పాన్ ప్లేస్లో ఈ 4 నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు. వీ కాంట్ బ్రింగ్ ఏ కింగ్ బికాస్ ఆల్రెడీ కింగ్, నేను మీకు ఏం చెప్పా, ఒక రాజ్యానికి ఒకటే కింగ్. సో మీకు ఎన్ని గేమ్స్ అన్నా కూడా, అంటే ఎన్నిసార్లు పాన్ ప్రమోషన్ అయినా కూడా ఒకటే కింగ్ ఉండాలి, రైట్? అందుకు కింగ్ తెచ్చుకోలేరు, బట్ యూ కెన్ బ్రింగ్ ఆల్ దీస్ పీసెస్. ఒకవేళ ఆల్రెడీ క్వీన్ ఉంటే యూ కెన్ బ్రింగ్ అ క్వీన్. టూ మినిస్టర్స్ ఉండొచ్చు ఒక కింగ్డమ్లో, బట్ 2 kings ఉండరు. సో ఈవెన్ ఇట్స్ సేమ్ విత్ బ్లాక్ ఆల్సో. బ్లాక్ పీసెస్ ఈ ఎండ్ ఆఫ్ ది బోర్డ్ వస్తే, అంటే ఫస్ట్ ర్యాంక్కి వస్తే సేమ్ బ్లాక్ పాన్ బదులు బ్లాక్ కూడా బ్లాక్ క్వీన్, రూక్, బిషప్ అండ్ నైట్ తెచ్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అ స్పెషల్ మూవ్. దిస్ ఈస్ కాల్డ్ పాన్ ప్రమోషన్. ఓకే, should a pawn promotion manage to make it all the way to the other end of the board, that pawn must be ప్రమోట్ అవ్వడం అంటే లైక్ వేరే పీసెస్ తీసుకోవడం, నైట్, బిషప్, రూక్ ఆర్ క్వీన్. ఓకే, అదర్ దాన్ కింగ్ని తీసుకోకూడదు, ఒకటే కింగ్ ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్ అ పాన్ విల్ బి ప్రమోటెడ్ టు అ క్వీన్. ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఆ పాన్ ప్రమోట్ అయినప్పుడు దే విల్ టేక్ అ క్వీన్, బికాస్ క్వీన్ ఈజ్ ద 2nd major piece, రైట్? 2 queens ఉంటే దెన్ వీ కెన్ రూల్ ది గేమ్. సో
క్వీన్ని మ్యాక్సిమం క్వీన్ని తీసుకుంటారు అండ్ అకార్డింగ్ టు పొజిషన్ కొంతమంది చెక్మేట్ అయ్యే అవకాశాలు ఉంటే రెస్ట్ ఆఫ్ ది 3 తీసుకుంటారు. యూ కెన్ ఆల్సో చూస్ టు ప్రమోట్ అ రూక్, నైట్ ఆర్ బిషప్. ఓకే, ప్రమోటింగ్ టు సంథింగ్ అదర్ దాన్ అ క్వీన్ ఈజ్ నోన్ యాజ్ అండర్ ప్రమోషన్. ఈ క్వీన్ని ఒకవేళ పాన్ ప్రమోట్ అయిన తర్వాత క్వీన్ తీసుకోకుండా ఈ 3లో ఏదో ఒకటి తీసుకుంటే దాన్ని అండర్ ప్రమోషన్ అని కూడా అంటారు. ఓకే, సో ఐ టోల్డ్ యూ అబౌట్ ది స్పెషల్ మూవ్స్ అబౌట్ క్యాజ్లింగ్, n%, pawn promotion. I told you about chess clocks and we discussed about rules of the game. So in the next session we'll recap it again and మనం ఇంకా ఫర్దర్గా చూద్దాము. థ్యాంక్ యూ.